ఓం శ్రీ శివాయ గురవే నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. శ్రీమదాంధ్ర మహాభారతం కవిత్రయ విరచితం శాంతి పర్వం. కృతికర్త తిక్కన సోమయాజి. అమృతవర్షిణ ధారావాహిక 295వ రోజు తత్వదర్శిని కార్యక్రమానికి ఆధ్యాత్మిక ప్రవచకుల మీదికొండ చంద్రమౌళి రసజ్ఞులను ఆహ్వానిస్తూ, అయ్యా నిన్నటి వరకు మనం జీవన విధానంలో సృష్టి యొక్క వైచిత్ర్యము, పరమాత్మ యొక్క ఉనికి మనం ఏ విధంగా గ్రహించాలి, ఆత్మ పరమాత్మల యొక్క సంయోగం ఏ విధంగా మనకు లభిస్తుందో చెప్పుకుంటూ ఉన్నాం. ఆత్మ పరతత్వంతో రమిస్తే పరమేశ్వరుడు, విశ్వమయుడు, సృష్టి అంతా అతనిలో గోచరించేదే. పరమాత్మ ఆయన విశ్వానుప్రవేశం చేశాడు కాబట్టి సృష్టి యావత్తు ఆయనలోనే ఉంటుందని చెప్పుకున్నాం. అదే సృష్టి ఇంద్రియముల ద్వారా దర్శనమిస్తే మాయ వలన ఆత్మ తనను తాను దర్శించుకోలేదని, పరమాత్మ తనను చేరలేదని, లేదా తాను పరమాత్మను చేరలేదని నిర్గుణ సాధనతో ఆత్మ పరతత్వమును దర్శిస్తుంది. నిర్గుణ సాధన, గుణత్రయాన్ని ఎలా పరిచయించాలో చాలాసార్లు చెప్పుకున్నాం. యావత్ భారతానికి ఈ మధ్యలో ఈ శాంతి పర్వంలో చతుర్థాశ్వాసం, తృతీయాశ్వాసం ప్రాణప్రదమైనటువంటి ప్రసంగం ఇది. అంటే అష్టాంగ యోగాదుల ద్వారా యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహారణ, ధారణ ద్వారా ఇది కూడా చాలా వివరంగా మీకు మనవి చేశాను. ఆ చపలత్వాన్ని వీడితే అవును కాదు, కాదు అవును, ద్వంద్వం, నిలకడ లేకపోవటం, దానినే సమాధిరోహణ అంటారు. నిలకడ సాధించగలిగితే ఆపై వాయు నిరోధం ద్వారా నియమాది సాధన తప్పనిసరి పరమాత్మ దర్శనానికి. వాయు నిరోధము ఇంతవరకు చెప్పుకున్నాం. నేడు విషయాన్ని ప్రవేశం చేసే ముందు స్వామిని నుతిస్తూ, వ్యక్తమవో అవ్యక్తమవో రెండింటి కావలయుండు వారవో, సతమవో ప్రళయాంబోధి కాలమవో నిత్య గురుండవో, జితేంద్రియతత్వమహితనుతుల జ్ఞానదీప్తి పరాయణాకృతినై నేను గానము సేయనా, నేను గానము సేయనా త్రికాలముల హరి సర్వపాపహరి. అయ్యా నిన్నెరుంగుట అంతటి మహాజ్ఞానులకే సాధ్యము కాని పక్షంలో నా బోటులెంత అని స్వామిని నుతిస్తూ, ఇక్కడ ఏమంటున్నాడండి ఈయన? యమ నియమాదు అష్టాంగ యోగం ద్వారా, ఆపై వాయు నిరోధం ద్వారా నియమాది సాధన తప్పనిసరి. వాయు నిరోధం ఈ ఒక్క వాయువు గురించి చెప్పడానికే చూడండి చాలా సూక్ష్మంగా హనుమద్ వైభవంలో వివరించాను నేను. ఈ వాయువులు ఎలా ఉంటాయి? మొట్టమొదటి ప్రాణవాయువు. దీనికి దేవత ఎవరు? సర్వసిద్ధి ప్రదాదేవత. స్థానం ఎక్కడుంటుంది? హృదయం. దీని యొక్క కళ అగ్ని, శక్తి వశిని. అపానవాయు సర్వ సంపత్ప్రదాదేవత, గుదంలో ఉంటుంది. వహిని దీని కళ, ఉష్ణము దీని యొక్క శక్తి. ఆ తర్వాత వ్యానము. ఈ వ్యానం అనే వాయువు సర్వ ప్రియంకరీ దేవత, సర్వదేహంలో నిండి ఉంటుంది. కళ శుచి, శక్తి సుఖం. ఉదాన వాయువు సర్వమంగళకారిణి దేవత, కంఠంలో ఉంటుంది. తేజము కళ, దుఃఖం, శక్తి. అలాగే సమాన వాయువు సర్వకామప్రద దేవత, నాభిలో ఉంటుంది. ప్రభ దీని శక్తి, ఇచ్ఛ మనకి ప్రసాదిస్తుందంటే శక్తి. నాగవాయువు, నాగమంటాం, ఇది సర్వ దుఃఖ మోచిని దేవత. వాగ్ద్వారం వద్ద దీని యొక్క స్థానం, దీని యొక్క కళ దావము, శక్తి సత్వము. అలాగే కూర్మవాయువు సర్వమృత్యు ప్రశమనీ దేవత, కనురెప్పులో ఉంటుంది. శిఖి స్థానం, రజస్సు శక్తి. కృకురవాయువు సర్వ విఘ్న నివారణి, తుమ్ములో ఉంటుంది దీని స్థానం. అలాగే దీని యొక్క కళ జ్యుతి, తమస్సు శక్తి. దేవదత్త వాయువు
సర్వాంగ సుందరి దేవత ఆవులింతలో ఉంటుంది. దాహం తమస్సు శక్తి. ధనుంజయ వాయువు సర్వ సౌభాగ్యదాయిని దేవత దేహమంతా ఉంటుంది. గ్రాసం కళ తమస్సు శక్తి. ఈ విధంగా దశ వాయువులు, దశ దేవతలు, దశ స్థానములు, అష్టశక్తులుగా వాయు రూపాంతరంలో శ్రీచక్ర బహిర్దశార చక్రమనందు ఏర్పడి ఉంటుంది. దీనినే నాద బిందు కళాతీతోపాసన అంటారు. ఇదంతా మీకు ప్రత్యేకంగా నేను మనవి చేశాను ఈ రోజున అవసరం కనుక. అయ్యా, వేదాంత వీధులను మోదించునట్టిది జపకర్మమత్యంత శౌచశాలి. జపకర్మమత్యంత శౌచశాలి అయి కుశస్థీర్ణ సమావనీతలమున కుశముష్టిరేసి విశద చిత్తవృత్తి ఇంద్రియములు విషయ శక్తంబులు గాకుండా నిలిపి తదేక పరతమత్సరహంకారమాన దంభ ఆపగమంబును బ్రహ్మచర్యంబును గల్గి జపము సెల్లించు పురుషుండు సర్వలోక విజయ నిస్పృహమగు జపవిధి విశోక హర్ష రాగాధికంబును అవ్యయంబునైన పదమును బొందించు నృపాగ్రగణ్యం. ఎంత విశదంగా చెప్తా ఉన్నారండి. యమ, కాల, మృత్యు, భూసుర, ఇక్ష్వాకుల సంవాదం ఇది. యముడు కాలంతో మృత్యు స్వరూపం కదా, జ్ఞాని భూసురులతో, ఇక్ష్వాకుల వారితో ఇక్ష్వాకులతో సంవాదం. ఆ విషయాన్ని మనం ఇప్పుడు ముచ్చరించుకున్నాం. ఏమంటుంది శాస్త్రం? వేదాంతవేత్తలు జపవిధిని ఆమోదిస్తారు. అత్యధిక శుభ్రతతో దర్భలతో వ్యాప్తమై ఓ సమతలంపై దర్భలు ధరించి ఆసీనుడై దశేంద్రియ నిగ్రహంతో, అంటే పంచ కర్మేంద్రియములు, పంచ జ్ఞానేంద్రియములు, వాటిని నిగ్రహించి ఏకాగ్ర చిత్తంతో మాత్సర్యం, గర్వం, దంభం, దర్పం వీటన్నిటిని వీడి జపం సాగించాలి. ఈ నిష్ఠాగరిష్ట జపమే జయం, మోక్ష ప్రసాద ప్రాప్తి. అదే జపం, అదే జపానికి నియమాలు. అంతే తప్ప ఓహో బంగారపు కుర్చీలో పట్టు వస్త్రాలు ధరించి కూర్చొని అందరూ మనకి తానే అంటే తందానాన్ని తప్పట్లు కొట్లు పూలు చల్లుకుంటూ భ్రమలండి. ఈ ఆనందం అంతా భ్రమే. గురుస్థానానికి చెల్లనటువంటిది అది. శాస్త్రం అలా చెప్పట్లేదు. ఆలోచించాలి సీతారాం. ఇది లోపిస్తే నీచం, నరకం ప్రాప్తికారకం, ఫలం నరకమే. ఇప్పుడు ఈ కాషాయం ధరించి మామూలు వాడు తప్పు చేస్తే ఒక రకంగా ఉంటుంది. కాషాయం ధరించి తప్పు చేస్తే, శాస్త్ర విద్రోహ చర్యలకు పాల్పడితే చాలా భయంకరంగా ఉంటుందండి. నా నోటితో నేను చెప్పడానికి కూడా సాహసించలేను, ఎందుకంటే వాచాదోషం నాకంటుతుంది. 1 లక్ష్యం, 2 మార్గం. మానవ జన్మ ఎత్తిన తర్వాత 1 లక్ష్యం, 2 ఆ లక్ష్యాన్ని చేరుకునే మార్గం. ఇవి 2 కూడా ఉన్నతంగా ఉండాలి, ఆచరించాలి, భాషించాలి, శాస్త్ర సమ్మతంగా ఉండాలి. జపానికి అధిదేవత ఎవరు? సావిత్రి. వేదాంత పరిభాషలో యోగము అంటే యుజ్ అనే ధాతువు నుండి పుట్టినటువంటిది. యజుర్వేదం యుజ్ అనే ధాతువు నుండి పుట్టినటువంటిది సావిత్రి. కలుపుట అని అర్థం. దేంతో కలుపుతుంది? ముద్దపప్పు నెయ్యి వేసుకొని కలుపుకోవటం కాదు. కలపటం అంటే దేంతో కలుపుతుంది? మీకు తోచాలి మరి. ఇప్పుడు అంటే దైవంతో, ఆత్మ పరమాత్మల సంయోగానికి దారితీస్తుంది. దైవాన్ని, ముక్తిని ఆ పొందే మార్గాలలో ఉత్తమ కర్మ యోగం, జ్ఞాన యోగం అని అనిపించుకుంటుంది.
భక్తి యోగం అనేవి జ్ఞానయోగం, కర్మయోగం, భక్తి యోగం సుప్రసిద్ధములు. ఇవి కర్మయజ్ఞ తప ఫలం, దానికి మూలాధార కర్మయోగం. కర్మయజ్ఞ జప తప మూలమేంటి? మూలం ద్వారా ఏమొస్తుంది మనకి? కర్మయోగము సఫలవంతమవుతుంది. అంతే కదా, మనం చేసినటువంటి కర్మ సత్ఫలితాలను ఇవ్వాలి కదా. భక్తి భజనల ద్వారా భక్తి యోగం, కర్మల ద్వారా, తేలికైన భాషలో చెప్పాలంటే కర్మల ద్వారా కర్మయోగం. అంటే ఆ పదంలోనే ఉంది యోగము, నికృష్టమైనటువంటి పనులు చేష్టలు కావు సుమా. అలాగే భక్తి యోగం, ఆ భక్తిలో కూడా రాముడంటే భయం. సరే, ఎవరికి ఏ దేవత నచ్చితే ఆ దేవతను ఆరాధించటంలో తప్పు లేదు, కానీ విద్వేషం చెమ్మకూడదు కదా. హైందవ జన్మం ఎత్తింది హిందూ జన్మ. ఆ మాటకు వస్తే ప్రపంచం సృష్టి హైందవమే. జ్ఞానం, తెలివి, వివేకం ద్వారా జ్ఞానయోగం, భక్తి యోగం భక్తి, కర్మయోగం కర్మలో. మరి జ్ఞానయోగం ఇది అత్యంత కష్టతరమైనటువంటిది. వివేకం ద్వారా జ్ఞానం, తెలివి, ఇది బహు కష్టతరం. ఇలా ఎన్నో ఇతిహాసాల మయం భారతం. చదవటం ఒకటే కాదు, వినాలి, విన్న తర్వాత మననం చేసుకోవాలి, ఆ తర్వాత చదవాలి, ఆపై ఆలోచించాలి. అప్పుడు భారతం మనకి ఎంతో అంతో వంటబడుతుంది. నా వరకు ఇది ఓ 40 సంవత్సరముల కృషి. మొట్టమొదటిసారిగా గీత క్షుణ్ణంగా 7-8 సార్లు చదివాను. ఆ తర్వాత రామాయణం చదివాను, ఆపై భాగవతం, ఆపై భారతం. మళ్ళీ రామాయణం చదివిన తర్వాత మళ్ళీ భారతం ముట్టుకుంటే సంపూర్ణంగా. అంత మాట నేను అనటం సాహసమే, ఎంతో అంతో మీతో ముచ్చరించుకునే అంత. పోని వంట పడితే వంట పట్టిందేమో ఆలోచించాలి సీతారాం. సరే, మిథ్యాజ్ఞానమే మాయ, గుణ నిర్మూలనే పరతత్వం యొక్క సాధన. గుణ నిర్మూలన ఎలా నిన్న చెప్పుకున్నాం. సత్వరజస్ తమో గుణాలు 3 గుణాలు ఉంటాయి. ఆ 3 గుణాలను సత్వగుణం చేతనే నిర్గుణం చేయాలి. నిర్గుణుడు అవటానికి కూడా సత్వగుణం ఆధారంగా చేసుకొని అప్పుడు నిర్గుణ పరబ్రహ్మ యోగానికి మనం చేరుకుంటూ ఉంటాం. ఆపై మను బృహస్పతి సంవాదం. మనువు తన గురువైనటువంటి బృహస్పతిని వేడగా బృహస్పతి వివరిస్తూ ఉన్నాడు ఈ విధంగా. జ్ఞానం యోగానికి మూలం. జ్ఞాన యోగం గురించి, జ్ఞానం యోగానికి మూలం. మంచి కర్మ అది కూడా యోగమే, కర్మయోగం. ద్వంద్వరాహిత్యంగా కర్మాచరణ ఉండాలి. ద్వంద్వరాహిత్యముగా అంటే పైకోటి లోపలికోటి ఉండకూడదు, చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఉండకూడదు. స్కాములు ఇవన్నిటి కారణం ఇదే, ద్వంద్వమే. నాకు అర్థం కాంది, 1000 కోట్ల రూపాయలు కొల్లగొట్టి ఏం చేస్తా? అసలు నీ బ్రతికే శాశ్వతం కాదు ఓ మనిషి. దండం పెడతా, విన ప్రార్థన. రాజకీయ పోస్టింగ్లు అయితే పెడతారండి, ఆత్మీయులు, కులస్తులు, బంధువులు. నాకు కొంచెం మనసు సరే, అది వారి అభిరుచి, నేనెవరిని వద్దంటానికి. ఒకంత దీని మీద దృష్టి పెడతారంటే ఎవరో మాస్టర్ గారు కర్ర పట్టుకొని సిట్టు స్టాండ్ అన్నట్టుగానే అందరూ మౌనముద్ర వహిస్తూ ఉన్నారు. అర్థం కాని పరిస్థితి. నన్ను మన్నించాలి, ఎవరి మనసు కష్టపెడటానికి దిప్పిపడవటానికి కాదు. నా తోచిన పరిధిలో విషయాన్ని అందించేటప్పుడు విన్నవాళ్ళు స్పందించటం ధర్మం, లేకపోతే నేను చెప్పను. ఇంకా మంచి కర్మ యోగమే, ద్వంద్వరాహిత్యంగా కర్మాచరణ. దానివలన అరిషడ్వర్గ విదూరుడే సిద్ధిని, ముక్తిని పొందుతాడు. కేవలం చదివితే రాదండి, ఖచ్చితంగా వినాలి ప్రవచనం. పరబ్రహ్మతత్వాన్ని పోల్చి చెప్పనలవి కాని అటువంటిది. మరి పరబ్రహ్మతత్వం అంటే ఏంటి? ఇది ఎలా ఉంటుంది? అది ఎందుకంటే ఎవరికి వారు అనుభవపూర్వకంగా అనుభవించదగినటువంటిది ఆ పరబ్రహ్మతత్వం. ఇంద్రియాతీతం, ఇంద్రియములకు అతీతంగా. లింగభేదాలు ఉండవు అక్కడ. అంటే మగ ఆడ నపుంసక లింగాలు ఉండవు, కేవలం జ్ఞానమే పరబ్రహ్మతత్వం.
ఈ జ్ఞానమే ఇంద్రియాతీతమైనటువంటి చైతన్యమై మనస్సులోని మాంద్యాన్ని తొలగిస్తుంది. కట్టెలలో అగ్ని నిక్షిప్తంగా ఉంటుంది, అలాగే శరీరంలో పరతత్వం నిక్షిప్తంగా ఉంటుంది. మన చూపులు వస్తువు యొక్క ముందు భాగాన్ని మాత్రమే చూడగలవు, వెనుక లేదు అని అనగలమా? ఒక వ్యక్తిని చూసిన తర్వాత అనలేం. సమగ్రంగా ఇలా చూస్తే జ్ఞాన దృష్టి అయితే మొత్తం మనకు అవగతం అవుతుంది. అలాగే పరతత్వం కూడా మనలో ఉంటుంది. జ్ఞానం మానసిక ప్రక్రియ, దీనికి కొలబద్దలు ఉండవు. త్రిపుటి అనబడే మనస్సు, బుద్ధి, లోక జ్ఞానం, ఈ మూడు తొలగాలి. అంటే మనస్సు కూడా మన అధీనంలోకి రావాలి. అప్పుడే సర్వవ్యాపి జ్ఞానమయ తత్వం, పరమేశ్వర స్వరూపం దర్శించగలగటం ఆయన అనుగ్రహం ఉంటే ఎంతో అంతో ప్రాప్తిస్తుంది. మిగతా విషయం రేపు ముచ్చరించుకుందామా మరి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిన్మహీష గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్త సుఖినో భవంతు. జయతు సర్వం శ్రీ సీతారామచంద్ర చరణారవిందార్పణమస్తు. ఓం శాంతి శాంతి శాంతి. అయ్యా, ఈ కార్యక్రమాన్ని ఆదరించ ప్రార్థన. అలాగే శ్రీ రామా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయ మనవి. గడప లోపట కులం, గడప దాటితే హిందువులం. ధర్మో రక్షతి రక్షిత. ఆచరణతో ధర్మం రక్షించబడుతుంది, నినాదములతో కాదు సుమా.